నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ, 30 లక్షల రూపాయలతో దొంగలు పరార్. వైనాడ్ ఘటనపై శశి థరూర్ వివాదాస్పద ట్వీట్, కాంగ్రెస్ ఎంపీపై నెటిజన్లు ఆగ్రహం. వైసీపీ నేత సుబ్బారాయుడు దారుణ హత్య, టీడీపీ నేతలే హత్య చేశారని భార్య ఆరోపణ. 3 నెలల్లో ఎల్ఆర్ఎస్ పూర్తి చేయాలి, మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు. విదేశీ పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు సంతోషం, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఆల్ ది బెస్ట్. వైనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగి వందలాది మంది మృతి చెందగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. కొండ చర్యలు విరిగిన వరద ప్రభావిత ప్రాంతాల్లో శశి థరూర్ పర్యటించారు. ఆ తరువాత తన పర్యటన మరుపు రానిది అని శశి థరూర్ పేర్కొనడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెటిజన్ల ఆగ్రహంతో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నెటిజన్ల విమర్శలతో ఆయన వివరణ ఇచ్చారు. మెమొరబుల్ అంటే గుర్తుంచుకోదగిన, గుర్తుండిపోయే సంఘటనను మెమొరబుల్గా వ్యవహరిస్తారని తెలిపారు. కర్నూలు జిల్లా మహానంది మండల పరిధిలోని సీతారామపురంలో వైసీపీ నేత సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు రాళ్లతో అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణికి సుబ్బారాయుడు సన్నిహిత అనుచరుడు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పికెట్ ఏర్పాటు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులే తన భర్తను హతమార్చారని సుబ్బారాయుడి భార్య ఆరోపిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశం రాష్ట్రంలో 4 ఏళ్లుగా పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. భూపాలపల్లి పర్యటనలో కలెక్టరేట్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిబంధనలకు లోబడి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్రమబద్ధీకరించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని వాటిని పరిరక్షించాలన్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి బృందానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబులను ట్యాగ్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు ఇచ్చిన సీఎం బృందం షెడ్యూల్ను తాను చూశానన్నారు. ఏళ్లుగా ఎంతో కష్టపడి తాము పట్టుదలతో సంబంధాలను పెంపొందించామని, ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రముఖ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే ఉన్న కంపెనీలు విస్తరణకు ఆసక్తి చూపిస్తున్నాయంటే ఇందుకు తెలంగాణ పారిశ్రామిక విధానాలు విజయాలే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో కేటుగాళ్లు మాస్టర్ మైండ్తో ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం రామ్నగర్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి దొంగలు ఏటీఎంను గ్యాస్ కట్టర్లతో పగలగొట్టి అందులో ఉన్న 30 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం ఏటీఎంలో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు రాత్రి సుమారు 2:45 సమయంలో అనంతపురం టౌన్లోని రామ్నగర్ మెయిన్ రోడ్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ కట్టర్తో ఏటీఎంను కట్ చేసి ఓపెన్ చేసి ఏటీఎంలో ఉన్న నగదును దొంగిలించినారు. దీని మీద మేము కంప్లైంట్ తీసుకుంటున్నాము. ఏజెన్సీతో గ్యాస్ లోడింగ్ ఏజెన్సీతో కంప్లైంట్ తీసుకొని విచారించి దీన్ని కేసులు పాత్ర చేస్తాం. ఇప్పుడు మనకి యూనిటీగా ఇంకా వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. కంప్లైంట్ రావాల్సింది అరౌండ్ 29 lakhs అని వాళ్ళ ఫోన్లో చెప్పడం జరిగింది. వాళ్ళు వస్తే మనకు క్లారిటీ వస్తుంది. సెక్యూరిటీ వాళ్ళు అరేంజ్ చేసుకోలేదు. సెక్యూరిటీ ఏటీఎం బ్యాంక్ వాళ్ళని అరేంజ్ చేయలేదు. అలారం సిస్టమ్ అయితే ఉంది. అలారం కూడా మనకు అలర్ట్ చేసింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.